హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్లోని భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరొకసారి భారీ వర్షం కారణంగా వాహనాలైతే రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఇటు జీహెచ్ఎంసీ, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే అలర్ట్ అయ్యాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? జామిని, యథావిధిగా హైదరాబాద్ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. వాతావరణ శాఖ ఇప్పటికే మరో 2 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, డిఆర్ఎఫ్ బృందాలు కానీ మొత్తం టోటల్ గా కూడా అలర్ట్ అయ్యాయి. ఏవైతే ఎగువ నుండి ఏదైతే వరద నీరు వస్తుందో ఆ యొక్క లోతట్టు ప్రాంతాలన్నింటి గిట అప్రమత్తం చేస్తున్నారు. అయితే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో ఆ యొక్క జంట జలాశయాలకు వరద నీరు రావడం చేత ఆ జంట జలాలు మొత్తం టోటల్ గా కూడా నిండుకుండలు మారిపోయాయి. నేను హుసేన్ సాగర్ తో పాటు ఇటు హిమాయత్ సాగర్ కానీ, గండిపేట కానీ వరద నీరుతో పొంగి పొరలడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క హుసేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏదైనా మూసి పక్కన ఉండేటటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు. అయితే నేడు రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన గిట వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని కూడా చెప్తూ వస్తుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఎటు చూసా షెర్లింగంపల్లి అండ్ ఇక్కడ కూకట్పల్లి, షెర్లింగంపల్లి, మియాపూర్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నుండి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అండ్ ఉప్పల్, రామంతపూర్, సికింద్రాబాద్ ఈ ఏరియాలో మొత్తం టోటల్ గా భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుంది. అయితే ఇప్పటికే సమీక్షలు నిర్వహించినటువంటి అధికారులు కూడా ఎక్కడ కూడా పబ్లిక్ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా అవసరమైతే తప్ప ఈ 2-3 రోజులు అవసరమైతే తప్ప ఇళ్లకెళ్ళి బయటికి వెళ్ళొద్దు, అవసరం ఉంటేనే రావాలి అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.